నిమ్మకాయలు కోస్తున్నామండి. ఎక్కడన్నా ఒకసారి నువ్వు పడాలనుకుంటుంది ఆ చెట్లో ఏరుకో, నువ్వు కూడా పడుతుంది. ఆ చెట్లో కోసినట్టు ఏరు, అక్కడ కనిపిస్తున్నావు. నిమ్మకాయలు కోస్తున్నాండి. హాయ్ అండి, బాయ్. హాయ్, హలో. ఈ చెట్టు పోయటం అయిపోయింది, మళ్ళీ అడిపోయావు. నువ్వు కూడా కనిపిస్తావని కదా నేను ఆ చెట్టుకు పెట్టింది. బొంగరం తిరుగుతూ ఉంటాడు ఇక. ఏ చెట్లు అయ్యి? ఈ బాగా ఏరుకున్నా. సరే సరే, ఏంది నీ పేరు మర్చిపోయా? ఆదిలక్ష్మి. శుభ్రంగా ఏరుకురా, పండ్లన్నీ బాగా మంచి మంచి పండ్లన్నీ ఏరుకురా. ఓకే. నువ్వు మేము కోసే సాలికి మళ్ళీ మేము అవతలకి వెళ్ళినప్పుడు రా. సరే, అప్పుడు అయినంగా ఉంటుంది. నువ్వు ఏరుకో. అంతే అంటే నువ్వు అవతల ఏరుకుంటా ఉండి మేము అవతల కోసుకుంటాం. ఎక్కడన్నా లావుకాయ పొయ్యకాయ కోస్తుంటాం. ఎక్కువ పొడికాయ అయితే సాయంత్రానికి ఏదైనా అయితే ఒక బస్తా అంతే. సరే, నీకు అందుబాటులో ఉంటే కోసుకోవచ్చు. నేల కానుకోనండి, పాడైతే సరేలే, చెప్పే పని ఏం లేదు. అంతే. అదే సుజాత అంటుంది, పనిలో పడితే అసలు నీకు ఇబ్బంది లేకపో అంటుంది. అందుకే ఆమెకు తెలుసు కాబట్టి చెబుతుంది. అక్కడెక్కడికో పోయాడు, నేను ఆయన కనపడతాను. ఎప్పుడు తీసుకెళ్ళిపోతానంటావా పరదాకి? అదేలే దూరం లేదు కాబట్టి. అదేలే కోస్తున్నానని చెబుతుంది కాదు. అక్కడ పోసిన ఇటు పచ్చికాయ ఉంది, అక్కడక్కడ లావుకాయ. అదే అవును. ఈ రెండు ఏరియావా? అటు పోయే కొంత ఉండేలే కాయలు, ఇటు తక్కువ ఉండే కానీ అటు పోయే కొంత కాయలు ఉండే. ఏం సేవ్ చేసుకున్నా 4ంటికల్లా రోడ్డు ఎక్కుతాం. దూరాభారం పెందలాడి ఇల్లు చేరతాం. అదేం బాగలేదు. కాయంతా పండిపోతుందండి, అందుకని కోసేస్తున్నాము. పండుకాయ, దోరకాయ. అందులో చాలు అడ్డం తిరిగితే ఇంకా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నువ్వు తిరిగేది అడ్డమే, బాగుంటుంది వాటంగా. ఎప్పుడు ఒక 4-5 ఏళ్ళ నుంచి ఇంత దిగదారుల రేటు. 4-5 ఏళ్ళ నుంచి బాగానే ఉంది. అదే ఇంక కొద్దిగా గంటల ముదిరి పండగ దాటితే, పండగ పోతే కొద్దిగా రావచ్చు. ఆదిలేసి నిమ్మతాడు బాగుంది అంటున్నాడు. నేను చేస్తానంటే పోరాడాలంటే ఇక నువ్వు బారుకు రావాల్సిందే. ఏం కాదు,
మొత్తానికి నీ కోరిక కూడా తీరు పిన్ని. పాపం దగ్గర అయితే వాటర్ అయితే నేను వచ్చేదాన్ని అంటా ఉంది ఈ మధ్య. దగ్గర అయితే వచ్చేవాళ్ళం, నడిచి వచ్చేవాళ్ళం. ఏంటంటే లైన్లో ఉంది బాగా, రోడ్డుకు వచ్చి దగ్గర ఆటోలు వస్తాయి బాగా. ఆయన కోసం ఇబ్బంది లేదు. బండి ఉందమ్మా, అసలు అవసరమై ఎక్కువ కాయలు అయితేనేమో ఆటో పిలిపించుకున్నాం. ఇక్కడ వాళ్ళే ఆటో వస్తారులే, మనకు ఆటో ఉంది ఇక్కడ, ఇబ్బంది లేదు. ఆ కాయల ఆటోలో మనం చిన్న కట్లు పోయి అయినా ఆడ ఎక్కచ్చు. ఎక్కచ్చు అక్కడ. మార్గము పోగొట్టుకోకూడదు, తోట మంచి తోట. నువ్వు ఆ మాట అన్నటప్పటికి నువ్వేనే వద్దు వద్దు అంటున్నావు. ఆదిలక్ష్మికి కూడా నచ్చింది, బాగుంది పిన్ని. అదే చేయలేక నా ఏడుపు సాయంత్రానికి ఒళ్ళంతా పచ్చిపుండిలాగా అయింది నాకు కూడా. అందులో అలవాటు తప్పిపోయా. తగ్గిపోయినాక ఇంకేలా పిన్ని. మీరు కోసే కాక నేను పక్కనే అనమాటవా. ఆ సాలు ఏరుకొచ్చుకుంటా ఉండు నువ్వు. నేను ఇక్కడ కోసిన సాలు ఏమకొస్తా. సరే, శుభ్రంగా అనమాట, మళ్ళీ రాకుండా. అదేలే. పండుకాయ లేకుండా ఉంటే పచ్చికాయ మళ్ళీ కోసుకోవచ్చు. గాజుకాయ ఒక్కొక్క రకం గాజుకాయ అట్లా ఉంటాయి అన్నమాట. కొన్ని చెట్లకి మరీ ఇది అయిపోయినాయి, పండిపోయింది. చనిపోతే ఏం కాదు. మన పారుగాయలు ఎంత వేసారు తెలుసా? అరబస్తా 250 రూపాయలు. కొద్దిగా ఏమైనా కదిలిందా అండి? అదల్లా మరి ఎందుకనో పచ్చి. అదేమో 400 వేసాడు, ఇదేమో 250 వేసాడు. అదేలే. రేటు మరీ ఇది అయిపోయింది. హాయ్ అండి, బాయ్. నిమ్మకాయలు కోస్తున్నాం. ఎక్కడ ఈ కొమ్మయ్యా లాగుతా ఉంది. ఆ గాజుకాయ పండుకాయ లాగా సరిపోద్ది. ఒకటి అందులో ఒకటి ఉండాలి. అది పొడకాయ అంతా ఒకదాన్ని చేసుకుంటే పచ్చి పొండి కాసిన అయిన కానీ నేను గ్రేడ్ చేస్తాను. అక్కడ పండుకాయ ఏ 2 రోజులు బతిద్దాము చూద్దాం. అయితే ఇంక చేసేది ఏమి లేదు, పోసుకోవటం. సరే. పై కొమ్మలకి ఉండి అవి అందక ఆదిలక్ష్మి అవి రాలుతున్నాయి అన్నమాట. పండిపోయి రాలుతున్నాయి. మాకు అందక ఈ కోసేవాళ్ళు కూడా ఏంది ఎంత సైడ్ కింద కానీ కొంచెం పొడుగుంటే ఉండేది మన దగ్గర. అప్పుడు తెస్తే కొన్ని ఏమో పోయి ఈ పక్క చేని దొరికి వేరే వాళ్ళు చేశారు. ఆమె మాయని మన చేప 2 జారేసింది. వాళ్ళకి తోటలు లేవంటే ఇస్తే మేము ఇక మాయనని శుభ్రంగా ఏరే చేలో జారేసారు. ఏం చేస్తాం అసలు చేసింది ఆయన.
పెద్ద పెద్ద తెనాల నుంచి తెప్పించాడు. వాళ్ళు బాగుండేది. మన గుర్తే కదా అంటే ఆమె మాయని వైన్ చేసుకుంది. ఇంక మనం అంతగా మనం లేనప్పుడే అక్కడ చేర్చింది వాళ్ళకి, ఆ చేలోకి అవతల చేలోకి చేర్చింది. ఇక్కడేమో మామూలు ఉంచింది. మన మంచి మంచి ఇవన్నీ పక్కన ఇంకో తోట చేశారు వాళ్ళు. ఆయన చనిపోయాడు తర్వాత, భర్త చనిపోయాడు. ఆయన పర్వాలా, డూప్లికేట్. ఏం చేద్దాం, కంబాలు పడేనా కాదు వాళ్ళు సాయిలు కనిగిరి నుంచి వచ్చేవాళ్ళు. కనిగిరి వాళ్ళది. ఇప్పుడు చేసేవాళ్ళది చిన్నారు కట్ల. ఇప్పుడు ఆ తోట ఇంకొకళ్ళు, ఇప్పుడు మీరు మనం వచ్చాం చూడు దారిలో, అది వేరే వాళ్ళు చేస్తారు. ఇవే పండుగ దాకా ఉండవు. ఈ కలర్ వచ్చేసి గాజుకాయ కొత్త మాగిపోతాయి. అదే అదే మరి రేటు పడిద్ది. అంతేగా మరి, అందుకేగా మన ఈ మధ్య ఇద్దరం తిరిగింది కూడా. అందుకే ఇంకా ఇంకా బాగా అర్థమల్లేని ఉంటుంది ఎప్పుడు తోట మాత్రం. మేము వచ్చి 20 ఏళ్ళు అయింది దాదాపు. ఉండాం గన్నిపెంటలో ఎంగల్పల్లి తోటే 10 ఏళ్ళు చేసాము. 9 ఏళ్ళు ఒకే తోట. నువ్వా ఎక్కడి నుంచి, మీ ఊరు నుంచా? ముఠానే. ఆహా, ముఠా ఇలా ముఠా వాళ్ళకి. అదేలే అదేలే. ఆహా, అవునమ్మా, అవును మరి, అందుకనే పెట్టండి ఆదిలక్ష్మి. అదే అదే, మనం అక్కడి నుంచి బాడిగలు పెట్టలేం. నువ్వే గోతాంగ పోసుకో, నువ్వు అవన్నీ చేయక్కర్లా. గోతాంగ పోసుకుంటే నేను పోతా తీసుకెళ్ళి గోతం పెట్టుకుని 3ో 4ో పోయి. ఇప్పుడే పూత పిండా కొద్దిగా అవి సమ్మర్కి వస్తాయి అన్నమాట మనకి. సన్నకాయలు బాగానే ఉన్నాయి. ఇప్పుడు నేను కోసొచ్చి అక్కడ కలకాయ ఉంది, ఇంకా అదేలే. హాయ్ అండి, బాయ్. గోతం ఇక్కడ తెచ్చుకోమ్మా, పోసి గోతం తెచ్చుకో. తెస్తే నువ్వు ఎక్కడెక్కడ పోతుంటే బాబాయ్ తీసుకెళ్ళిపోతాడు. తీసుకెళ్ళిపోసేస్తా, నీకు సుఖంగా ఉంటుంది అది. మళ్ళీ అడిగి తిరిగి కన్నా. హాయ్ అండి, బాయ్. నిమ్మకాయలు కోస్తున్నామండి, కాయ అంతా పండిపోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, బాయ్.